నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో మనం త్రికోణాసనం సిరీస్లో భాగంగా పార్శ్వ త్రికోణాసనం చేద్దాం. పార్శ్వ త్రికోణాసనంగా మన యొక్క శరీరాన్ని ఒకవైపు తీసుకెళ్తాం. త్రికోణాసనంలో దీన్ని పార్శ్వ త్రికోణాసనం అంటాం. ఈ యొక్క ఆసనం చేయడం ద్వారా ఒక సైడ్ మనం ఏ సైడ్ అయితే తీసుకెళ్తున్నామో ఆ సైడ్ మొత్తం కూడా బాడీ స్ట్రెంథనింగ్ అవుతుంది. అలానే అలైన్మెంట్ జరుగుతుంది. దానికి ఆపోజిట్ నాస్ట్రిల్ అనేది యాక్టివేషన్ జరుగుతుంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఒక సైడ్ బ్యాలెన్స్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మన యొక్క బ్రెత్ అనేది ఆపోజిట్ సైడ్ ఉన్న బ్రెత్ని యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సపోజ్ మనం రైట్ సైడ్ మనం బెండ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది యాక్టివ్ అవుతుంటుంది. లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తే రైట్ సైడ్ అనేది యాక్టివ్ అవుతుంటుంది. ఇప్పుడు ఎలానా చూద్దాం. ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయకూడదు, ఎవరు చేయాలో తెలుసుకొని ఈ యొక్క ఆసనాన్ని చేద్దాం. ఎవరైనా సరే హిప్ పెయిన్ కానీ, లేదా సాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేదా ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయిన ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా చూసుకొని చేయడం మంచిది. అలానే మనకి కళ్ళు తిరగడం ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా వాల్ సపోర్ట్ కానీ, లేదా ట్రైనర్ సపోర్ట్ కానీ తీసుకొని ఈ యొక్క ఆసనం చేయడం అనేది మంచిది. ముందుగా మన యొక్క కాళ్ళ మధ్య దూరాన్ని మనం 3 feet గ్యాప్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత నెమ్మదిగా 2 చేతులను కూడా సైడ్కి తీసుకుంటాం. దీన్ని మనం త్రికోణాసనం అంటాం. త్రికోణాసనంలో ఇప్పుడు మనం రైట్ సైడ్ బెండ్ చేస్తూ ఉంటాం. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ మన యొక్క శరీరాన్ని రైట్ సైడ్కి బెండ్ చేస్తాం. ఇలా బెండ్ చేసేస్తాం. మన యొక్క హిప్ని కానీ ఇలా వెనక్కి వెళ్ళకుండా నెమ్మదిగా పైకి తీసుకెళ్తాం. హ్యాండ్ని మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ని చూస్తుంటాం. ఇలా బెండ్ చేసేసి ఈ యొక్క పొజిషన్లో ఉంచడం ద్వారా మనకి సైడ్ మజిల్స్ అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చును. లెఫ్ట్ సైడ్ కూడా ఇలా బెండ్ చేస్తాం. ఇలా మన యొక్క శరీరాన్ని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా బెండ్ చేస్తూ ఉంటాం. ఇలా బెండ్ చేయడం ద్వారా మన సైడ్ మజిల్స్ని మనకి వర్టిబల్ దగ్గర నుంచి కూడా మొత్తం ఉన్న మజిల్స్ అన్నీ కూడా సైడ్ ఉన్నటువంటి మనకి యాక్టివేషన్ జరుగుతాయి. అలానే మనకి డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ యొక్క డిస్క్ని కరెక్షన్ చేయడానికి కానీ, లేదా డిస్క్ బల్జ్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న మజిల్స్ని యాక్టివ్ చేయడం కోసం కానీ ఈ యొక్క పార్శ్వ త్రికోణాసనం అనేది ఉపయోగపడుతుంటుంది. అలా ఈ యొక్క ఆసనం మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ని కానీ, లేదా లివర్ యాక్టివేషన్ కోసం కానీ, లేక మనకి ప్రాంక్రియాస్ కానీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ కానీ ఈ యొక్క ఆసనాన్ని ఉపయోగించుకోవచ్చును. ఈ ఆసనం చేయడం ద్వారా మన శరీరంలో ఈడా పింగళ 2 బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి మనకి బ్రెత్ రిలేటెడ్ కానీ, లంగ్స్లో ఉన్న టాక్సిన్స్ కానీ, బ్రెత్లో మనకి కూల్గా ఉన్న బ్రెత్ హీట్గా మారడానికి కానీ, అలానే హీట్గా ఉన్న బ్రెత్ కూల్గా మారడానికి కానీ ఈ యొక్క ఆసనం అనేది ఉపయోగపడుతుంటుంది. ఈ రకంగా మన యొక్క శరీరంలో హీట్ని కూల్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క ఆసనాన్ని మనం చేసుకోవచ్చును. ఎవరైతే ఈ యొక్క ఆసనాన్ని హీట్ కావాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ సైడు, మరియు కూల్ కావాలనుకున్న వాళ్ళు రైట్ సైడ్ కూడా ఇలా బ్యాలెన్స్ చేయడం ద్వారా మన బాడీ యొక్క హీట్ని కూల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నమస్కారం.